వాటి గురించి వచ్చి మాతో పాటు కలిసి ఫైట్ చేయండి. కానీ ఏ రోజున కూడా తెలుగుదేశం పార్టీ బాబు గారు ఎప్పుడు కూడా కక్షపూరిత రాజకీయాలు చేయమని ఎప్పుడు చెప్పలేదని. మేము కూడా మీరు చూశారు గత 16-17 నెలల్లో కూడా ఉదయగిరి నియోజకవర్గంలో ఎక్కడ కూడా మేము కక్షపూరిత రాజకీయాలకి నేను ప్రోత్సాహం ఇచ్చింది లేదు. వీలైనంత వరకు డిపార్ట్మెంట్ వారికి చెప్తూ ఉంటారు, వీలైనంత వరకు కేసులు తగ్గించుకోండి, గ్రామాల్లో కేసులు పెట్టమాకండి, కేసులు పెట్టినందువల్ల గ్రామాల్లో వర్గాలు పెరుగుతాయి, గ్రామాల్లో సుస్థిరత ఉండదు, డెవలప్మెంట్ ఆగిపోతున్న ఉద్దేశంతో కేసులు కూడా పెట్టమని డిపార్ట్మెంట్ వారికి కూడా చెప్పడం జరుగుతుంది. అక్కడికక్కడే కౌన్సిలింగ్ చేయండి, ఊరు పెద్దలు కూర్చొని మాట్లాడండి, కూర్చోబెట్టి మాట్లాడితే అందరూ వింటారు. అందరూ మంచివాళ్ళు ఇక్కడ ఉదయగిరి నియోజకవర్గాలు కూర్చోబెట్టి మాట్లాడాలంటే కూర్చోబెట్టి మాట్లాడి ఆ గొడవలు తగ్గించుకునే కార్యక్రమం చేయమని మేము 16 నెలల నుంచి అదే చేస్తూ ఉన్నాం. మీరు ఒకసారిగా డిపార్ట్మెంట్కి కానీ వెళ్ళి మీకు కానీ వైసీపీ నాయకులకు చెప్తా ఉన్నారు, ఒకసారి వెళ్ళి చూడండి, స్టేషన్స్లోకి వెళ్ళి పోలీస్ స్టేషన్లో ఎన్ని స్టేషన్లు ఉన్నాయో ఒకసారి వెళ్ళి చూడండి, ఎన్ని కేసులు 16-17 నెలలు ఉన్నాయి, ఎవరి మీద కక్షపూరిత రాజకీయం ఏమైనా చేసామా, వైసీపీ వాళ్ళ మీద ఏమైనా జరిగిందని చూడండి. ఏమీ తెలుసుకోకుండా ఇక్కడికి వచ్చి ఊరికే ఏదో మాట్లాడేసి నెల్లూరు జిల్లా నుంచి వచ్చి జిల్లా నాయకులందరూ వచ్చి ఏదో మాట్లాడేసిపోతే అది మీకు కరెక్ట్ కాదు. ఒకసారి ఆలోచన చేసుకోండి, మీరు ఆలోచన చేసుకొని మాట్లాడండి ఏదైనా మాట్లాడేటప్పుడు. అదేవిధంగా ఈ వీపీఆర్ నేత్ర ప్రోగ్రాం ఒకటేనే కాదు, వీపీఆర్ ఫౌండేషన్ నుంచి రాబోయే రోజుల్లో కూడా ఇంకా ఎన్నో మంచి కార్యక్రమాలు రాబోతున్నాయి. మనకు ఉదయగిరి నియోజకవర్గంలో మొదలు పెట్టాలని చెప్పి ప్రశాంత్ రెడ్డి గారు కూడా పెద్ద మనసు చేసుకుని వారు కూడా వారు కూడా ఎస్ చెప్పినందువల్లే వాళ్ళు నో అని ఉంటే కొవ్వూరులోనే పెట్టుకుని ఉండేవాళ్ళు. కానీ ప్రశాంత్ రెడ్డి గారు కూడా వారు కూడా ఉదయగిరి నియోజకవర్గం పట్ల మక్కువ ఉంది, వారికి కూడా అభిమానులు ఉన్నారు. వీపీఆర్ గారికి ఉన్నట్టే వారు మన ఉదయగిరి నియోజకవర్గాన్ని ఏ కార్యక్రమం చేయాలన్నా కూడా మన నియోజకవర్గాన్ని ఎంచుకున్నందుకు వారికి నా ధన్యవాదాలు తెలుపుకుంటూ, అలాగే భగవంతుడు ఆయురారోగ్యాలు వీపీఆర్ గారి కుటుంబానికి ఆయురారోగ్యాలు ఇచ్చి వాళ్ళు ఇంకా కూడా బిజినెస్లో 4 రూపాయలు ఎక్కువ సంపాదించుకొని ఇంకా కూడా ఎక్కువ ప్రజాసేవ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను.